రంగనాథ రామాయణం మాట్లాడాము. రచించింది ఎవరు అంటే గోన బుద్ధారెడ్డి అని చెప్పుకున్నాం. అలాగే ఇంకొక రామాయణం నిర్వచనోత్తర రామాయణం రచించింది ఎవరు అంటే తిక్కన అని చెప్పేసుకున్నాం. ఇక మూడవ రామాయణం భాస్కర రామాయణం. ఈ భాస్కర రామాయణాన్ని రచించింది హులిక్క భాస్కరుడు. ఎవరు అంటే హులిక్క భాస్కరుడు అనే వ్యక్తి దీనిని రచించడం జరిగింది. ఏ రామాయణాన్ని? భాస్కర రామాయణాన్ని. మరి ఇంకొక విషయం ఏంటంటే 4వ రామాయణంగా తెలుగులో పేరుగాంచిన రామాయణం, ఆ రామాయణం పేరు మొల్ల రామాయణం. ఏ రామాయణం అండి? మొల్ల రామాయణం అనే రామాయణం. ఈ మొల్ల రామాయణానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రామాయణాన్ని రచించింది ఒక మహిళ. ఆమె పేరు కవయిత్రి మొల్ల. ఆమె ఏ పేరుతో ప్రసిద్ధురాలు? మొల్ల అనే పేరుతో ప్రసిద్ధురాలు. ఆమె కవయిత్రి మొల్ల. మరి ఇక్కడే మనం ఇంకో పాయింట్ చెప్తున్నాను. కవయిత్రి మొల్ల రచించిన తెలుగులోని రామాయణం మొల్ల రామాయణం. అయితే తెలుగులో తొలి కవయిత్రి ఎవరు? తెలుగులో తొలి కవి అంటే మనం చెప్పుకుంటాం నన్నయ్య అని చెప్పుకుంటాం. తెలుగు ఆది కవిగా ప్రసిద్ధిగాంచారు. మరి తెలుగులో తొలి కవయిత్రి అంటే ఎవరు అంటే తాళ్ళపాక తిమ్మక్క. తాళ్ళపాక తిమ్మక్క. ఈమె ఎవరో కాదండి, తాళ్ళపాక అన్నమాచార్యులు. ఆ తాళ్ళపాక అన్నమాచార్యుల గారి యొక్క భార్య సతీమణి తాళ్ళపాక తిమ్మక్క. మరి ఈ తిమ్మక్క గారు రచించినటువంటి ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథము ఏ పేరుతో ప్రసిద్ధము అంటే సుభద్ర కళ్యాణం అనే పేరుతో ప్రసిద్ధం. ఏ కళ్యాణం? సుభద్ర కళ్యాణం అనే పేరుతో ప్రసిద్ధిగాంచింది. ఇది ఏ దానికి సంబంధించిన స్టోరీలు అంటే రామాయణాలకు ఉన్నటువంటి స్టోరీస్. రామాయణం సంస్కృత రామాయణం వచ్చేసింది, తమిళ రామాయణం, బెంగాలీ రామాయణం, తెలుగులోని రామాయణాలు కూడా వచ్చేసాయి. అయితే రామాయణం ఏ యుగానికి చెందింది? రామాయణం అనేది ఏ యుగానికి చెందింది అంటే మొత్తము మన సంస్కృతి ప్రకారం ఎన్ని యుగాలు ఉంటాయి అంటే 4 యుగాలు ఉంటాయి. మొదటి యుగము కృతయుగము, రెండవ యుగము త్రేతాయుగము, మూడవ యుగము ద్వాపర యుగము, 4వ యుగము కలియుగము. మరి ఈ 4 యుగాలలో రామాయణం ఏ యుగానికి చెందింది అంటే త్రేతా అనే యుగానికి చెందింది. త్రేతాయుగానికి చెందింది. ఏ గ్రంథము అండి? రామాయణము అనే గ్రంథము త్రేతాయుగానికి చెందింది. మరి ఈ రామాయణము త్రేతాయుగానికి చెందింది. మరి ఈ రామాయణానికి ఇంకొక పేరు ఉంది. ఆ పేరు అండి ఆది కావ్యం. ఏ కావ్యం పేరుతో ఫేమస్? ప్రసిద్ధిగాంచింది. ఏ రామాయణం అండి? మన రామాయణం ఆది కావ్యం అనే పేరుతో ప్రసిద్ధిగాంచింది. ఇవి ప్రత్యేకమైనటువంటి రామాయణాలు. మరి ఈ రామాయణకు సంబంధించి ఇంకా ఏమైనా విషయాలు ఉన్నాయా అంటే రామాయణకి సంబంధించిన విషయాలు ఉన్నాయి. రామాయణం మొత్తం ఎన్ని భాగాలుగా విభజించబడింది? రామాయణం మొత్తము 7 భాగాలుగా విభజించబడింది. ఎన్ని భాగాలు? 7 భాగాలుగా విభజించబడింది. మరి ఈ భాగాలని ఏమంటాము అంటే కాండాలు అంటాము. ఏమంటాం? కాండాలు అంటాం. మరి ఈ కాండాలలో ప్రసిద్ధి చెందిన కొన్ని కాండాలు ఉంటాయి. మనందరికీ తెలిసిన కాండాలే. అందులో ఒకటి బాలకాండ, సుందరకాండ, కిష్కింధకాండ, యుద్ధకాండ అనే కాండాలు ప్రసిద్ధిగాంచినటువంటి కాండాలు అండి. ఇవి కాండాలకు సంబంధించి రామాయణానికి సంబంధించింది, ఇతర భాషల్లోని రామాయణానికి సంబంధించిన స్టోరీస్ అండి. ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, అడిగే అవకాశం ఉంటుంది. మరి రామాయణం అనేది త్రేతాయుగానికి చెందింది మాట్లాడేసుకున్నాం. ఇంకొక హిందూ మతానికి చెందిన ఇంకొక పవిత్రమైనటువంటి గ్రంథము ఇతిహాస గ్రంథం అని అంటాం దాన్ని. దాని పేరే మహాభారతం. ఇప్పుడు మహాభారతానికి సంబంధించిన విషయాలను డిస్కస్ చేద్దాం. సార్, మహాభారతం అనేది కూడా మొదటిసారిగా ఏ భాషలో రాయబడింది? మహాభారతం మొదటిసారిగా ఏ భాషలో రాయబడింది అంటే సంస్కృతంలో రాయబడింది. ఏ భాషలో రాయబడింది? సంస్కృతం అనే భాషలో రాయబడింది ఆ గ్రంథము మహాభారతం. మరి మహాభారతాన్ని సంస్కృతంలో రచించినటువంటి వ్యక్తి ఎవరు? మహాభారతాన్ని సంస్కృతంలో రచించినటువంటి ఆ ప్రసిద్ధమైన వ్యక్తి వ్యాస మహర్షి. ఆయన్ని వేద వ్యాసుడు అంటారు.
ఏమంటారు? వేద వ్యాసుడు లేదా వ్యాస మహర్షి అనే పేరుతో ప్రసిద్ధి. వేద వ్యాసుడు సంస్కృతంలో రాసినటువంటి ఇతిహాస గ్రంథం పేరే మహాభారతం అండి. సరే, మహాభారతం మొత్తం ఎన్ని భాగాలుగా ఉంటుంది అంటే 18 భాగాలుగా ఉంటుంది. ఎన్ని భాగాలుగా ఉంటుంది? 18 భాగాలుగా ఉంటుంది. వాటినే ఏమంటారు? 18 భాగాలను పర్వాలు అంటారు. ఏమంటామండి? పర్వాలు అంటాం. మరి ఎగ్జామ్లో అడిగాడు ఒకసారి, మహాభారతము సంస్కృతంలో వేదవ్యాసుడు రచిస్తే అదే మహాభారతాన్ని తమిళంలో రచించింది ఎవరు అని ప్రశ్న అడగడం జరిగింది. మరి మహాభారతాన్ని తమిళంలో రచించినటువంటి ఆ వ్యక్తి పేరు పురందేవర నారు. పురందేవర నారు అనేటటువంటి వ్యక్తి మహాభారతాన్ని తమిళంలో రచించడం జరిగింది. మరి మహాభారతం కూడా తెలుగు భాషలో అనువాదం చేయబడింది అండి. మరి మహాభారతాన్ని తెలుగులో రచించింది ఎవరు అంటే కవిత్రయంగా ప్రసిద్ధిగాంచినటువంటి నన్నయ్య, తిక్కన, ఎర్రన అనేటటువంటి తెలుగు కవులు మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారు. మరి మనం మాట్లాడుకున్నాం మహాభారతం ఎన్ని భాగాలుగా ఉంటుంది? 18 భాగాలు. ఆ 18 భాగాలను మనం ఏమంటామని చెప్పుకున్నాం? పర్వాలు అని చెప్పుకున్నాం. మరి నన్నయ్య మహాభారతంలోని ఎన్ని పర్వాలను తెలుగులోకి అనువదించారు? ఎస్, 2.5 పర్వాలను ఆయన రచించడం జరిగింది. మరి తిక్కన గారు ఎన్ని పర్వాలు రచించారు? తిక్కన మొత్తం 15 పర్వాలు రచించడం జరిగింది. మరి ఎర్రన అనేటటువంటి మన తెలుగు కవి ఏదైతే మిగిలిన హాఫ్ పర్వం ఏదైతే ఉందో ఆ హాఫ్ పర్వాన్ని ఆయన రచించడం జరిగింది. మరి ఈ ఎర్రన రచించినటువంటి హాఫ్ పర్వాన్ని మనము అరణ్య పర్వంగా కూడా చెప్పుకుంటాము. ఆయన అరణ్య పర్వాన్ని రచించడం జరిగింది. ఇది మహాభారతం. మరి మహాభారతం ఏ యుగానికి చెందింది? మహాభారతం ద్వాపర యుగానికి చెందింది. ఏ యుగానికి చెందింది? ద్వాపర యుగానికి చెందింది. ఏ గ్రంథము? మహాభారతం అనే గ్రంథము. మరి మహాభారతంలో హిందువుల పవిత్ర గ్రంథమైన గ్రంథం ఉంటుంది. మరి హిందువుల పవిత్ర గ్రంథం ఏంటి అంటే భగవద్గీత. భగవద్గీత ఎందులో భాగము అంటే మహాభారతంలోని 6వ పర్వమైనటువంటి భీష్మ పర్వంలో భాగం అండి. ఏ పర్వంలో? భీష్మ పర్వంలో భాగం. ఆ భీష్మ పర్వంలోనే హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీత అనేది మనకు కనిపిస్తూ ఉంటుందండి. మరి ఇక్కడ మ్యాటర్ ఏంటి? ఇంకో పాయింట్, భగవద్గీత అనేది సంస్కృతంలో ఉంది. సంస్కృతంలో ఉన్నటువంటి భగవద్గీతను ఇంగ్లీష్లోకి అనువదించింది ఎవరు? భగవద్గీతను ఇంగ్లీష్లోకి అనువదించినటువంటి వ్యక్తి, భగవద్గీతను ఇంగ్లీష్లోకి అనువదించినటువంటి వ్యక్తి అతడి పేరు చాలా సుప్రసిద్ధుడు అండి. అతని పేరు చార్లెస్ విల్కిన్సన్ లేదా చార్లెస్ విల్కిన్స్ అనే పేరుతో ప్రసిద్ధుడు. చార్లెస్ విల్కిన్స్ లేదా చార్లెస్ విల్కిన్సన్ అనేటటువంటి పేరుతో ప్రసిద్ధుడు. ఆయన భగవద్గీతను ఏ భాషలోకి అనువదించారు? ఇంగ్లీష్లోకి అనువదించారు. ఈ ఇంగ్లీష్లో అనువదించిన చార్లెస్ విల్కిన్స్ అనువదించిన భగవద్గీతకు ఇంట్రొడక్షన్ రాసినటువంటి బెంగాల్ గవర్నర్ ఉంటారు, ఆయన పేరే వారన్ హేస్టింగ్స్ అండి. ఇది మనకు భగవద్గీతకు సంబంధించినటువంటి మ్యాటర్. మరి మహాభారతం ఉంది. మహాభారతం ఏ యుగానికి చెందిందంటే ద్వాపర యుగం అని చెప్పుకున్నాం. మహాభారతానికి కొన్ని ఇతర పేర్లు కూడా ఉన్నాయి. మహాభారతానికి ఉన్నటువంటి ఇతర పేర్లు ఏంటి? మహాభారతాన్ని ఏమంటాము అంటే పంచమ వేదం అని అంటాము. ఏమంటాం? పంచమ వేదం అంటాం. మరి మనము ఇంతకుముందు డిస్కస్ చేసాము వేదాలు మొత్తం ఎన్ని అంటే 4 అని చెప్పుకున్నాం. ఆ 4 వేదాలు ఏంటి అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని 4 వేదాలుగా చెప్పుకున్నాం. మరి కనిపించని ఆ 4వ వేదమే మనకు మహాభారతం. దాన్ని మనము పంచమ వేదముగా చెప్పుకుంటాం. మహాభారతాన్ని కూడా 5వ వేదముగా చెప్పుకోవడం జరిగింది. ఇది పంచమ వేదం అండి. ఇంకొక పేరు, దీనికి గల ఇంకొక పేరు జయ సంహిత. ఏ సంహిత? జయ సంహిత అనేటటువంటి పేరు కూడా కలదు. జయ సంహిత అనే పేరు, పంచమ వేదం అనే పేరు. ఇంకొక పేరు రజ్మానామా అనే పేరు.
రజ్మానామా అనేది పేరు ఎందుకు వస్తుంది అంటే ఈ గ్రంథాన్ని పర్షియన్ లాంగ్వేజ్లోకి అనువదించడం జరిగింది, అందుకనే పర్షియన్ భాషలో దాని పేరు రజ్మానామాగా ప్రసిద్ధిగాంచింది. ఇవి మహాభారతానికి సంబంధించినటువంటి విశేషాలు. ఇవి మనకు ఏ ఆధారాలు అంటే మతపరమైన ఆధారాలుగా ప్రసిద్ధిగాంచాయి. ఇవి అన్నీ కూడా మనకు మతపరమైన ఆధారాలు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. వేటి గురించి మాట్లాడబోతున్నాము అంటే మతేతర ఆధారాల గురించి మాట్లాడుతున్నాం. వేటి గురించి? మతేతర ఆధారాల గురించి మాట్లాడతాం. ఈ మతేతర ఆధారాలు అనేవి ఇందులో కూడా కొన్ని మతానికి సంబంధించిన పుస్తకాలు ఉంటాయి, కానీ అవన్నీ కూడా మతానికి ప్రియారిటీ ఇవ్వవండి. అవి రాజకీయ చరిత్రకు, నాటి కాలానికి చెందిన సామాజిక సాంస్కృతిక విషయాలను తెలియజేస్తాయి. మరి మతేతర గ్రంథాలు అనుకున్నాం. మరి మతేతర గ్రంథాలను మనం ఎలా చెప్పుకుంటాము అంటే భాషను ఆధారంగా చేసుకొని చెప్పుకున్నాం. మరి ఫస్ట్ ఏ భాష నుంచి స్టార్ట్ చేద్దామంటే ప్రాకృతం లేదా పాలీ భాష నుంచి స్టార్ట్ చేద్దాం. ఏ భాష? ప్రాకృతం లేదా పాలీ భాష. మరి ప్రాకృత భాషలో మనం మాట్లాడుకునేటటువంటి కొన్ని గ్రంథాలు ఉంటాయి. ఆ గ్రంథాలు ఏంటి అంటే ఫస్ట్ వన్ అండి, చాలా ప్రసిద్ధమైనటువంటి గ్రంథము. ఆ గ్రంథము పేరు బృహత్ కథ అనే గ్రంథము. ఏ గ్రంథం అండి? బృహత్ కథ అనే గ్రంథము. సరే, ఈ బృహత్ కథ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? బృహత్ కథ అనే గ్రంథాన్ని రచించిన వ్యక్తి గుణాఢ్యుడు అండి. గుణాఢ్యుడు అనే వ్యక్తి బృహత్ కథ అనే గ్రంథాన్ని రచించాడు. అది ఏ భాషలో రాయబడింది? ప్రాకృత భాషలో రాయబడింది. ఏ గ్రంథము? బృహత్ కథ అనే గ్రంథము. గుణాఢ్యుడు అనేవారు ఏ రాజు ఆస్థానంలో జీవించారు అంటే శాతవాహన సామ్రాజ్యానికి చెందిన కుంతల శాతకర్ణి ఆస్థానంలో జీవించారు అండి. ఏ శాతకర్ణి ఆస్థానంలో? కుంతల శాతకర్ణి అనే శాతవాహన రాజు ఆస్థానంలో జీవించిన ప్రసిద్ధమైనటువంటి కవి గుణాఢ్యుడు. ఈయన బృహత్ కథ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి బిట్. అది ఏ గ్రంథము? బృహత్ కథ అనే గ్రంథము. అది ఏ భాషలో ఉంది? ప్రాకృత భాషలో ఉంది. ఇక ఇంకొక గ్రంథము అండి, ఆ గ్రంథము పేరు గాథా సప్తశతి. గాథా సప్తశతి. గాథా సప్తశతి అనే గ్రంథము. ఈ గాథా సప్తశతి అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? గాథా సప్తశతి అనే గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి శాతవాహన సామ్రాజ్యం చక్రవర్తులలో 30 మంది చక్రవర్తులు ఉంటారు శాతవాహన సామ్రాజ్యానికి. ఆ 30 మంది చక్రవర్తులలో 17వ రాజు, 17th కింగ్, 17వ రాజు అయినటువంటి హాలుడు ఈ గ్రంథాన్ని రచించడం జరిగింది. హాలుడు అనే రాజు ఈ గ్రంథాన్ని రచించాడు. ఏ గ్రంథాన్ని? గాథా సప్తశతి. అది ఏ భాషలో రాయబడింది అంటే ప్రాకృత భాషలో రాయబడింది. దీన్ని ఏమంటాం? గాథా సప్తశతి ఏ భాషలో రాయబడింది అంటే అర్ధమాగాది పైశాచిక భాష అని కూడా చెప్పుకుంటాం. మరి గాథా సప్తశతి అనేది హాలుడు రచించాడు. మరి ఈ హాలుడు అనే రాజుకు ఇతర పేర్లు కూడా ఉన్నాయి. ఆ పేర్లు ఏంటంటే హలశాతకర్ణి. హలశాతకర్ణి అనే పేరు కూడా ఉంది. అంతేకాదు ఇతడు 30 మంది శాతవాహన రాజులలో ఏకైక కవిరాజు కూడా. అంతేకాదు ఈయన్నే కవివత్సల అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. కవివత్సలుడు అన్న, కవిరాజు అన్న ఒకటే. శాతవాహనులలో ఉన్న ఏకైక కవిరాజు హాలుడు అండి. ఎవరు? హాలుడు అండి. మరి ఈ హాలుడినే హలశాతకర్ణి అనే పేరుతో పిలుస్తున్నాం. ఆయన రాసిన గ్రంథము గాథా సప్తశతి. సరే, ఈ గాథా సప్తశతి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సార్, ఈ గాథా సప్తశతి అనే గ్రంథము ఏ శ్లోకంతో ప్రారంభమవుతుంది? గాథా సప్తశతి అనేది శివ శ్లోకంతో ప్రారంభమవుతుంది. ఎవరి శ్లోకంతో? శివ శ్లోకంతో ప్రారంభమవుతుంది. శివస్తుతితో ప్రారంభమై ఎవరి యొక్క స్తుతితో, ఎవరి యొక్క శ్లోకంతో అంతమవుతుంది అంటే పార్వతి. పార్వతి అనేటటువంటి పార్వతీదేవి యొక్క శ్లోకంతో ఈ గ్రంథం అనేది పూర్తి గావించబడుతుంది. మరి ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే గాథా సప్తశతి అనే గ్రంథం ఉంది. ఈ గ్రంథంలో ఎన్ని శృంగార కావ్యాలతో రాయబడింది. గాథ అంటేనే కథ అండి, సప్త అంటే 7, శతి అంటే 100. మొత్తం ఎన్ని వందల కథలు ఉంటాయి? ఇందులో 700 కథలు ఉంటాయి. అవి కూడా ఎటువంటి కథలు అంటే 700 శృంగార కావ్యాలతో,
700 శృంగార కావ్యాలతో ఈ గ్రంథాన్ని రచించడం జరిగింది. ఏ గ్రంథాన్ని? గాథా సప్తశతిని. ఎవరు రాశారు? హాళ్ళు అనే రాజు రాయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, గాథా సప్తశతి. ఈ గాథా సప్తశతి అనే గ్రంథం ప్రాకృత భాషలో ఉంది, కానీ ప్రస్తుతం మనం వాడే కొన్ని తెలుగు పదాలు ఈ గ్రంథంలో కనిపిస్తాయి. ఆ తెలుగు పదాలు ఏంటి అంటే, ఒకటి అత్త అనే తెలుగు పదము, పొట్ట అనే తెలుగు పదము, నత్తి అనే తెలుగు పదము, అద్దం అనే తెలుగు పదము, అండం అనే తెలుగు పదము, మరియు నేయి అనే తెలుగు పదాలు. ఈ పదాలు అన్నీ కూడా ఇటువంటి అనేకమైన పదాలు ఉంటాయి. అందులో ప్రసిద్ధమైనటువంటి పదాలు అత్త, పొట్ట, నత్తి, అద్దం, అందం, నేయి, పిల్ల, ఇటువంటి కొన్ని తెలుగు పదాలు ఈ గ్రంథంలో ఉపయోగించడం జరిగింది అండి. ఇది ఏది గ్రంథానికి సంబంధించి ఏ రాజుల యొక్క చరిత్రను తెలియజేస్తుంది అంటే శాతవాహనుల కాలానికి సంబంధించిన గ్రంథము. మరి ఈ గ్రంథంలో ఏం తెలుస్తుంది అంటే, ఈ గ్రంథం ద్వారా ఏం తెలుసుకోవచ్చు? ఈ గ్రంథం ద్వారా ఇంకా ఏం తెలుసుకోవచ్చు అంటే, శాతవాహన సామ్రాజ్య కాలానికి చెందిన, ఏ కాలానికి? శాతవాహన సామ్రాజ్య కాలానికి చెందిన, శాతవాహన సామ్రాజ్య కాలానికి చెందిన ప్రజల గ్రామీణ మరియు పట్టణ జీవనం గురించి తెలుసుకోవచ్చు. గ్రామీణ మరియు పట్టణ జీవనం గురించి తెలుసుకోవచ్చు. ఏ గ్రంథంలో తెలుసుకోవచ్చు అంటే, గాథా సప్తశతి అనే గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు. గాథా సప్తశతి అనే గ్రంథంలో ఏ రాజుల కాలానికి చెందిన ప్రజల గ్రామీణ పట్టణ జీవనం గురించి తెలుసుకోవచ్చు అంటే, శాతవాహన కాలానికి చెందిన ప్రజల గ్రామీణ పట్టణ జీవనం గురించి తెలుసుకోవచ్చు. ఇది ఏ గ్రంథానికి సంబంధించిన మ్యాటర్? గాథా సప్తశతికి సంబంధించిన మ్యాటర్. మరి ఇందులో ఇంకా అనేకమైన విషయాలు ఉంటాయి. గాథా సప్తశతిలో వరి పంటకు గల పేర్లు. గాథా సప్తశతిలో వరి అనే పంటను ఏ పేర్లతో పిలవడం జరిగింది అంటే, శాలి మరియు క్షామక అనేటటువంటి పేర్లతో పిలవడం జరిగింది. మరి ఈ గ్రంథం ద్వారా శాతవాహనుల కాలానికి చెందిన ప్రజల ఏ ఏ పంటలను పండించారు అనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఇది గాథా సప్తశతి అనే గ్రంథము. నెక్స్ట్ కొన్ని గ్రంథాలు ఉంటాయి, అవి జైన మతానికి చెందిన గ్రంథాలుగా ప్రసిద్ధిగాంచాయి. సార్, జైన మత గ్రంథాలుగా ప్రసిద్ధిగాంచిన గ్రంథాలు ఏంటి? జైన మత పవిత్ర గ్రంథాలు కూడా ప్రాకృత భాషలోనే రాయబడ్డాయి. మరి జైన మతం యొక్క పవిత్ర గ్రంథాలు ఏంటి అంటే, వాటిని ఏమంటాము అంటే మనము అంగాలు అనే పేరుతో పిలుస్తాము. జైన మతానికి చెందిన పవిత్ర గ్రంథాలను ఏమంటాం మనము? అంగాలు అనే పేరుతో పిలుస్తున్నాము. జైన మతానికి చెందిన పవిత్ర గ్రంథాలను ఏమంటాము? అంగాలు అంటాము. ఈ అంగాలు మొత్తం ఎన్ని ఉంటాయి అంటే 12 అంగాలు ఉంటాయి. వీటిని ద్వాదశాంగాలు అంటాము. ద్వాదశాంగాలు అని అంటాము. ఈ ద్వాదశాంగాలు అనేవి చాలా ప్రసిద్ధమైనటువంటి జైన మతానికి చెందిన గ్రంథాలు. మరియు తర్వాత మాట్లాడే గ్రంథాలు బౌద్ధ మత గ్రంథాలు. సార్, బౌద్ధ మత గ్రంథాలని ఏమని పిలుస్తాము అంటే, బౌద్ధ మత గ్రంథాలని మనము త్రిపీటకాలు అని అంటాము. ఏమంటాము? త్రిపీటకాలు అంటాము. పీఠకాలు, మొత్తం 3 అంటే అర్థం ఏంటి? 3 అని అర్థం. త్రిపీఠకాలు అంటే బౌద్ధ మత పవిత్ర గ్రంథాలు. అవి మొత్తం ఎన్ని ఉంటాయి అంటే 3 ఉంటాయి. ఎన్ని త్రిపీఠకాలు? 3 త్రిపీఠకాలు. ఆ త్రిపీఠకాల పేర్లు ఏంటి? అందులో రచించబడిన మొదటి పీఠిక స్తుత్త పీఠిక లేదా స్తుత పీఠిక అని అంటాము. స్తుత్త పీఠిక. రెండవ పీఠిక వినయ పీఠిక. వినయ పీఠిక. మూడవ పీఠిక అభిధమ్మ పీఠిక. ఏ పీఠిక? అభిధమ్మ పీఠిక అనేటటువంటి పీఠిక కూడా కలదు. మరి స్తుత్త పీఠికను రచించినటువంటి వ్యక్తి ఎవరు? స్తుత్త పీఠికను రచించిన వ్యక్తి ఆనందుడు. ఎవరండి? ఆనందుడు అనే అతను రాయడం జరిగింది. వినయ పీఠికను రచించినటువంటి వారు ఉపాలి. ఇతను గౌతమ బుద్ధుడికి క్షవరుడుగా పనిచేయడం జరిగింది. క్షవరుడు అంటే మంగలిగా పనిచేసినటువంటి వాడు. ఎవరు? ఉపాలి అనే అతను. ఈ ఉపాలి అనే అతను బౌద్ధ మత పవిత్ర గ్రంథమైన రెండవ పీఠిక వినయ పీఠికను రాశాడు. అభిధమ్మ పీఠిక. ఈ అభిధమ్మ పీఠికను రచించినటువంటి వ్యక్తి, అతని పేరు మొగలీపుత్ర తిస్సా. మొగలీపుత్ర తిస్సా అనేటటువంటి వ్యక్తి
ఈ 3వ పీఠికను రాయడం జరిగింది. అతడి పేరు ఏంటండి? మొగలీపుత్ర తిస్సా. ఇలా బౌద్ధ మతం యొక్క పవిత్ర గ్రంథాలు రాయబడ్డాయి. ఇవి కూడా ఏ భాషలో రాయబడ్డాయి? ప్రాకృతంలో రాయబడ్డాయి. జైన మత పవిత్ర గ్రంథాలు ప్రాకృతంలో రాయబడ్డాయి. బృహత్ కథ, గాథా, సప్తశతులు ప్రాకృతంలో రాయబడ్డాయి. ఇవి ప్రాకృతంలో ఉన్నటువంటి ప్రసిద్ధమైన గ్రంథాలు అండి. మరి ఇలా మన మతేతర గ్రంథాల్లో ప్రాకృత భాషకు సంబంధించిన గ్రంథాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ ఇంకొక భాష యొక్క గ్రంథాలను డిస్కస్ చేద్దాం. ఆ భాష యొక్క గ్రంథాలు ఏంటి అంటే, ఆ నెక్స్ట్ భాష ఏంటి అంటే అండి, ఆ భాష పేరు సంస్కృతం. మరి సంస్కృతంలో ఉన్నటువంటి ప్రసిద్ధమైన గ్రంథాలు ఏంటి, అవి దేని గురించి తెలియజేస్తున్నాయి అనే విషయాన్ని మనం మాట్లాడదాం. ఆ గ్రంథాలు ఏంటంటే అండి, ఆ గ్రంథాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి గ్రంథము ఒకటి. ఆ గ్రంథము పేరు చాలా ప్రసిద్ధమైనటువంటి గ్రంథం అండి. ఆ గ్రంథం పేరు మనందరికీ చాలా ప్రసిద్ధమైన పేరుతో పరిచయమైనటువంటి గ్రంథము. ఆ గ్రంథం పేరు అర్థశాస్త్రం. అర్థశాస్త్రం. ఈ అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని రచించిన వ్యక్తి కౌటిల్యుడు అండి. కౌటిల్యుడు అనేవారు ఈ గ్రంథాన్ని రాయడం జరిగింది. ఈ కౌటిల్యుడు అనేవారు ఇతర పేర్లతో కూడా ప్రసిద్ధి చెందడం జరిగింది. కౌటిల్యునికి గల ఇతర పేర్లు ఏంటి అంటే విష్ణుగుప్తుడు మరియు ఇంకొక పేరు కూడా ఉంటుంది. కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు మరియు ఇంకొక పేరుతో కూడా ప్రసిద్ధులు. ఈ కౌటిల్యుడు అనేవారు విష్ణుగుప్తుడు మరియు చాణక్యుడు అనేటటువంటి ప్రసిద్ధమైన పేర్లతో ప్రసిద్ధిగాంచారండి. చాణక్యుడు అన్న, విష్ణుగుప్తుడు అన్న, కౌటిల్యుడు అన్న ఒక్కరే అండి. మరి ఈ కౌటిల్యుడి గారికి ఒక బిరుదు ఉంటుంది. ఆ బిరుదు ఏంటంటే, కౌటిల్యుడికి గల ఇంకొక ప్రసిద్ధమైనటువంటి బిరుదు, ఆ బిరుదు ఇండియన్ మాకియావెల్లి అనే బిరుదు కలదండి. ఏ బిరుదుంది? ఇండియన్ మాకియావెల్లి అనే బిరుదు కలదు. ఈ ఇండియన్ మాకియావెల్లి అనే బిరుదు ఎవరికి ఉంది అంటే కౌటిల్యుడికి ఉండడం జరిగింది. కౌటిల్యుడికి గల ఇతర పేర్లు అంటే విష్ణుగుప్తుడు, చాణక్యుడు. కౌటిల్యుడికి గల బిరుదు ఏంటి అంటే ఇండియన్ మాకియావెల్లి. ఇలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి కౌటిల్యుడు. ఈయన సంస్కృతంలో రాసినటువంటి ఆ గ్రంథము పేరు అర్థశాస్త్రం అండి. ఏ గ్రంథాన్ని రాశారు? అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని రాశారు. మరి ఇక్కడ విశేషాలు ఏంటి? ఈ అర్థశాస్త్రం అనే గ్రంథంలో దేని యొక్క ప్రస్తావన ఉంది అంటే, ఈ అర్థశాస్త్రం అనే గ్రంథము ప్రసిద్ధంగా మౌర్యుల కాలానికి చెందినటువంటి పరిపాలనను తెలియజేస్తుంది. మౌర్యుల యొక్క పరిపాలనను, మౌర్యుల కాలంలో పరిపాలన ఎలా జరిగింది, రాజుల యొక్క పరిపాలన ఎలా ఉంది, అలా పూర్తి విషయాలను వివరించినటువంటి గ్రంథము అర్థశాస్త్రం అనే గ్రంథం. ఈ అర్థశాస్త్రం అనే గ్రంథం ద్వారా మౌర్యుల కాలంలోని పరిపాలనను పూర్తిగా తెలుసుకోవచ్చు. మళ్ళీ ఈ గ్రంథంలో దేని గురించి ప్రస్తావన కలదు? ఇదే గ్రంథంలో ఉన్నటువంటి ఇంకో ప్రసిద్ధమైనటువంటి ప్రస్తావన ఏంటంటే, ఉత్తమమైన రాజ్యం ఎలా పిలువబడుతుంది, ఉత్తమమైన రాజు అని ఎలా పిలువబడతాడు అనేటటువంటి ఉత్తమమైనటువంటి రాజు యొక్క లక్షణాలు, రాజుకు ఉండాల్సిన లక్షణాలు, రాజ్యానికి ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా ఈ గ్రంథంలో ప్రస్తావించడం జరిగింది. ఈ గ్రంథంలోనే ఒక వాక్యం ఉంటుంది అండి. ఏంటి ఆ వాక్యం అంటే, సముద్రపు నీటిలో ఉన్న చేప నీరు తాగుతుందో లేదో ఎలాగైతే చెప్పలేమో, సముద్రపు నీటిలో ఉన్న చేప నీరు తాగుతుందో లేదో ఎలాగైతే చెప్పలేమో, ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటున్నాడో తీసుకోవటం లేదో అని చెప్పడం కూడా కష్టం అని ఈ గ్రంథంలో ఉంది. ఎగ్జామ్లో అడగొచ్చు, ఏమని అడగచ్చు? సముద్రపు నీటిలో ఉన్న చేప నీరు తాగుతుందో లేదో ఎలాగైతే చెప్పలేమో, ప్రభుత్వ ఉద్యోగి కూడా లంచం తీసుకుంటున్నాడో లేదో చెప్పడం కష్టము అనే వాక్యము క్రింది ఏ గ్రంథంలో ప్రస్తావించబడింది? ఆ గ్రంథం పేరేంటండి? అర్థశాస్త్రం అనే గ్రంథం. ఇది
చాలా ప్రసిద్ధమైనటువంటి గ్రంథం అండి. ఇలా అర్థశాస్త్రం యొక్క వివరణలు ఉంటాయండి. మరి ఈ అర్థశాస్త్రంలోనే ఇంకా దేని గురించి ప్రస్తావన కలదు? ఈ అర్థశాస్త్రంలో మౌర్యుల కాలంలో ఉన్నటువంటి స్పై డిపార్ట్మెంట్, ఏంటి, గూఢాచారి శాఖ నిర్వహణ గురించి ప్రస్తావన కలదు. గూఢాచారి శాఖ యొక్క నిర్వహణ, గూఢాచారులు ఎలా అపాయింట్ చేయాలి, ఆ గూఢాచారులతో రాజు ఎలా సత్సంబంధాలను కలిగి ఉండాలి అనేటటువంటి అనేక విషయాలు ఈ గ్రంథంలో ప్రస్తావించబడ్డాయి. మరి ఇక్కడ ప్రసిద్ధమైనటువంటి ఇంకొక అంశం ఉంది ఈ అర్థశాస్త్రానికి సంబంధించింది. ఈ అర్థశాస్త్రం అనే గ్రంథము మనకు ఏ సంవత్సరంలో దొరికింది? ఈ అర్థశాస్త్రం అనే గ్రంథము మనకు ఏ సంవత్సరంలో దొరికింది అంటే 1904-5 మధ్య కాలంలో మనకు లభించింది అండి. 1904-5 సంవత్సరాల కాలంలో మన పురావస్తు శాస్త్రవేత్తలు చేసిన తవ్వకాల్లో ఈ గ్రంథం మనకు లభించింది. ఈ గ్రంథాన్ని సేకరించిన వ్యక్తి ఎవరు అంటే శ్యామశాస్త్రి గారండి. శ్యామశాస్త్రి అనేటటువంటి వ్యక్తి ఈ గ్రంథాన్ని సేకరించడం జరిగింది. ఈయన ఈ గ్రంథం పైన పరిశోధనలు చేసి ఆ గ్రంథం, సంస్కృతంలో ఉన్న గ్రంథాన్ని క్షుణ్ణంగా చదివి ఆ గ్రంథంలోని అంశాలను అర్థం చేసుకొని ఆయన 1909లో ఆ గ్రంథాన్ని ఏ భాషలోకి అనువదించారు అంటే, శ్యామశాస్త్రి గారు 1909లో ఈ గ్రంథాన్ని ఏ భాషలోకి అనువదించారు అంటే ఆంగ్ల భాషలోకి అనువదించారు. ఏ భాషలోకి అనువదించారు? ఆంగ్ల భాషలోకి అనువదించారు. అలా అనువదించింది ఎవరండి? శ్యామశాస్త్రి గారండి. ఆ గ్రంథాన్ని సేకరించిన వారు ఎవరండి? శ్యామశాస్త్రి గారండి. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ని డిఫరెంట్గా అడిగారండి. మనకు నంబర్ ఆఫ్ టైమ్స్ ఏపీఎస్సి నిర్వహించిన ఎగ్జామ్స్ కావచ్చు, టీఎస్పీఎస్సి నిర్వహించిన ఎగ్జామ్స్ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్లో నంబర్ ఆఫ్ టైమ్స్ ఇలా డిఫరెంట్గా అడిగాడు క్వశ్చన్. ఏంటి అంటే, అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని శ్యామశాస్త్రి గారు క్రింది ఏ శతాబ్దంలో దాన్ని ఆంగ్లంలో అనువదించారు? శతాబ్దం అని తీసుకుంటే ఆన్సర్ 20వ శతాబ్దం తీసుకోవాలి. సంవత్సరం తీసుకుంటే 1909 సంవత్సరం తీసుకోవాలి. ఇది అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి విశేషాలు, అర్థశాస్త్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యతలు. మరి అర్థశాస్త్రం అనే గ్రంథం అయిపోయింది. నెక్స్ట్ ఏ గ్రంథం గురించి మాట్లాడదాం? ఆ గ్రంథం పేరు అష్టాధ్యాయి అనే గ్రంథము. ఏ గ్రంథం అండి? అష్టాధ్యాయి అనే గ్రంథము. సార్, ఈ అష్టాధ్యాయి అనే గ్రంథానికి ప్రాధాన్యత ఉంది అండి. అష్టాధ్యాయి అనే గ్రంథానికి చరిత్రలో కూడా చాలా ప్రాధాన్యత ఉంది. మరి ఈ అష్టాధ్యాయి అనే గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే ఫానిని అనే అటువంటి పండితుడు రాయడం జరిగింది. అష్టాధ్యాయి అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? ఫానిని. ఆయన్నే మనం ఇంకో పేరుతో కూడా పిలుస్తాము, ఫాని అనే పేరుతో కూడా పిలుస్తామండి. మరి ఫానిని గారు ఏ ప్రాంతానికి చెందినవారు అంటే, ఫానిని గారు తక్షశిలా ప్రాంతానికి చెందినవారండి. ఏ ప్రాంతానికి చెందినవారు? తక్షశిలా ప్రాంతానికి చెందినవారు. అలా తక్షశిలా ప్రాంతానికి చెందినటువంటి సుప్రసిద్ధులు ఎవరు అంటే ఫానిని గారు. ఆయన రాసిన గ్రంథం పేరేంటి? అష్టాధ్యాయి అండి. సరే, ఈ అష్టాధ్యాయి యొక్క ఇంపార్టెన్స్ ఏమైనా ఉందా? ఉందండి. అష్టాధ్యాయి అనే గ్రంథం యొక్క ప్రాధాన్యత ఏంటంటే, సంస్కృతంలో రాయబడిన తొలి వ్యాకరణ గ్రంథము. వ్యాకరణము అంటే గ్రామర్ అండి. ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే మనకు గ్రామర్ అనేది చాలా ఎసెన్షియల్ అండి. ఆ గ్రామర్ సంస్కృతంలో నేర్చుకోవాలి అంటే మనకు సంస్కృత గ్రామర్ తెలియాలి. ఆ సంస్కృత గ్రామర్ను వివరించే బుక్ అష్టాధ్యాయి. ఎగ్జామ్స్లో నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు, సంస్కృతంలో రచించబడిన తొలి వ్యాకరణ గ్రంథం ఏంటి? సంస్కృతంలో రచించబడిన తొలి వ్యాకరణ గ్రంథము అష్టాధ్యాయి అండి. దాన్ని రాసింది ఎవరు? ఫానిని లేదా ఫాని అనే వ్యక్తి. మరి అష్టాధ్యాయి గ్రంథం తర్వాత మనం మాట్లాడేటటువంటి ఇంకొక గ్రంథం ఉంది. ఆ గ్రంథం పేరు మహాభాష్యం. ఏ గ్రంథం అండి? మహాభాష్యం అనే గ్రంథం. సార్, మహాభాష్యం అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? మహాభాష్యం అనే గ్రంథాన్ని రాసింది పతాంజలి అనేటటువంటి వ్యక్తి. ఈ గ్రంథాన్ని రాయడం జరిగింది. పతాంజలి అనే వ్యక్తి మహాభాష్యం అనే గ్రంథాన్ని రాశారు. సరే, ఈ మహాభాష్యం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సరే, ఈ మహాభాష్యం అనేది కూడా సంస్కృతంలో రాయబడిన వ్యాకరణమే. ఇది ఏ గ్రంథం పైన వ్యాఖ్యానం చేస్తుంది? ఫాని రాసిన అష్టాధ్యాయి పైన వ్యాఖ్యానము అంటే కామెంట్ చేసేటటువంటి బుక్కే మహాభాష్యం. ఇది కూడా సంస్కృత వ్యాకరణ గ్రంథము మహాభాష్యం. దీన్ని రాసింది మాత్రం పతాంజలి. ఇక ఇంకొక బుక్ అండి. ఆ బుక్ పేరు
అమరకోశం. ఏ బుక్ అండి? అమరకోశం. అమరకోశం అనే బుక్. సరే, ఈ అమరకోశం అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? అమరకోశం అనే పుస్తకాన్ని రచించింది అమరసింహుడు. కోశం అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. సరే, ఈ అమరసింహుడు ఎవరు అంటే గుప్త సామ్రాజ్య చక్రవర్తులు ఉంటారు. ఆ గుప్త సామ్రాజ్య చక్రవర్తులలో అత్యంత సుప్రసిద్ధులు అయినటువంటి రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలో జీవించిన కవులు ఉంటారు. ఆ కవులనే నవరత్నాలు అంటారు. రెండవ చంద్రగుప్తుడి ఆస్థానంలో జీవించిన కవులను నవరత్నాలు అంటారు. ఆ నవరత్నాలలో ఒకరు అమరసింహుడు. ఈ అమరసింహుడు గారు రచించిన గ్రంథమే అమరకోశం. ఈ గ్రంథం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఈ అమరకోశం అనే గ్రంథం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఈ అమరకోశం అనే గ్రంథం సంస్కృతంలో రాయబడిన తొలి నిఘంటువు. సంస్కృతంలో రాయబడిన తొలి నిఘంటువు ఏంటండి? అమరకోశం అండి. ఈ అమరకోశం యొక్క ప్రాధాన్యత ఏంటంటే నిఘంటువు. ఇట్స్ ఎ డిక్షనరీ. నిఘంటువు అంటే డిక్షనరీ అని అర్థం. సంస్కృత పదాలను అర్థం చేసుకోవడానికి, వాటి పదాల అర్థాలను తెలుసుకోవడానికి ఉపయోగించే నిఘంటువే అమరకోశం. సంస్కృతంలో రాయబడిన తొలి నిఘంటువు. మరి ఇంకొక గ్రంథం ఉందండి. ఆ గ్రంథము పేరు రాజతరంగిణి అనే గ్రంథము. ఏ గ్రంథము? రాజతరంగిణి అనే గ్రంథము. సార్, రాజతరంగిణి అనే గ్రంథానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి? రాజతరంగిణి అనే గ్రంథానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే అండి, రాజతరంగిణి అనే గ్రంథానికి గల ప్రాధాన్యత చాలా ఇంపార్టెన్స్ అండి. రాజతరంగిణి అనే గ్రంథాన్ని రచించిన వ్యక్తి కల్హణుడు అండి. ఎవరండి? కల్హణుడు. ఈ కల్హణుడు అనే వ్యక్తి ఏ గ్రంథాన్ని రచించారు అంటే రాజతరంగిణి అనే గ్రంథాన్ని రాశారు. ఈ కల్హణుడు రచించిన రాజతరంగిణి ఏ రూపంలో ఉంటుంది అంటే మనకి పద్య రూపంలో ఉంటుంది అండి. ఏ రూపంలో ఉంటుంది? పద్య రూపంలో ఉంటుంది. సార్, రాజతరంగిణి అనే గ్రంథం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు? ఈ రాజతరంగిణి అనే గ్రంథం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఇది ఒక చారిత్రక గ్రంథం అండి. సంస్కృతంలో రాయబడిన తొలి చారిత్రక గ్రంథము రాజతరంగిణి. ఇంతవరకు ఏ చారిత్రక గ్రంథం చరిత్రలో లేదండి. ఫస్ట్ టైం పూర్వం జరిగినటువంటి రాజుల యొక్క విశేషాలు అన్నీ కూడా గ్రంథ రూపంలో రాయబడ్డాయి. అలా రాయబడి ఇది ఒక రాజకీయ గ్రంథముగా, చారిత్రక గ్రంథముగా ప్రసిద్ధిగాంచింది. దాన్ని రాసింది ఎవరు అండి? కల్హణుడు. సంస్కృతంలో రాయబడిన తొలి చారిత్రక గ్రంథం ఏది అని అడుగుతాడు. ఆ గ్రంథం ఆన్సర్ ఏమిస్తాం మనం? రాజతరంగిణి అనే ఆన్సర్ని ఇవ్వాలి. ఇక్కడే ఇంకో బిట్ అండి. ఈ రాజతరంగిణి అనే గ్రంథంలో ఏ విషయాలు ప్రస్తావించబడ్డాయి అంటే ముఖ్యముగా కాశ్మీర్ని పరిపాలించిన రాజుల చరిత్ర ప్రస్తావించబడింది. ఎవరి యొక్క చరిత్ర? కాశ్మీర్ని పరిపాలించిన రాజుల చరిత్ర ఇందులో మనకు ప్రస్తావించడం జరిగింది. మరి కాశ్మీర్ అనే అంశం వచ్చింది కాబట్టి ఇక్కడే ఒక పాయింట్ చెప్తాను. కాశ్మీర్ అనే ప్రాంతంలో కనిపించేటటువంటి శ్రీనగర్ ఉంది కదా, ఈ శ్రీనగర్ నగరాన్ని ఎవరు నిర్మించారంట? అశోకుడు నిర్మించాడు అనే విషయం ఏ గ్రంథం ఆధారంగా తెలుస్తుంది అంటే మనకు రాజతరంగిణి అనే గ్రంథం ఆధారంగా తెలుస్తుంది. మరి అశోకుడు శ్రీనగర్ నగరాన్ని నిర్మించాడనే విషయం రాజతరంగిణిలో ఉంది. అంతేకాదండి, కనిష్క రాజు కాశ్మీర్ని రూల్ చేశాడని, అక్కడ కుందలవనం అనే ప్రాంతాన్ని నిర్మించాడనే విషయాలు కూడా ఇందులో ప్రస్తావించబడ్డాయి. ఇందులో రాజతరంగిణి అనే గ్రంథంలో. ఇక ఇంకొక సంస్కృత గ్రంథం ఉంటుంది అండి. ఆ సంస్కృత గ్రంథము పేరు మృచ్ఛకటికం. ఏ గ్రంథం అండి? మృచ్ఛకటికం అనే గ్రంథం. ఈ మృచ్ఛకటికం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? మృచ్ఛకటికం అనే గ్రంథాన్ని రచించింది ఎవరండి అంటే మృచ్ఛకటికం అనే గ్రంథాన్ని రచించింది శూద్రకుడు అండి. ఎవరండి? శూద్రకుడు. సార్, మృచ్ఛకటికం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సార్, మృచ్ఛకటికము అంటే ఒక చిన్న మట్టి కుండ. చిన్న మట్టి కుండ అని అర్థం అండి. ఈ చిన్న మట్టి కుండను మృచ్ఛకటికముగా చెప్పుకుంటాం. అది శూద్రకుడు రచించాడు. ఈ మృచ్ఛకటికం అనే గ్రంథము ఏ రాజుల కాలంలో మనకి కనిపిస్తుంది అంటే గుప్తుల కాలానికి చెందిన గ్రంథము. ఇది ఎవరి కాలానికి చెందిన గ్రంథము? గుప్తుల కాలానికి చెందిన గ్రంథము. సరే, ఈ గ్రంథం యొక్క ప్రాధాన్యత ఏంటి? సరే, ఈ గ్రంథంలో దేని యొక్క ప్రాధాన్యత ఉంది అంటే గుప్తుల కాలానికి చెందిన ప్రజల గ్రామీణ పట్టణ జీవనాలు ప్రస్తావించబడ్డాయి. గుప్తుల కాలానికి చెందిన ప్రజల గ్రామీణ పట్టణ జీవనాల గురించి ప్రస్తావన కలదు. ఏ గ్రంథంలో అండి? మృచ్ఛకటికం అనే గ్రంథంలో. గ్రామీణ పట్టణ జీవనాలు ఏ కాలానికి చెందినవి? గుప్తుల కాలానికి చెందినవి.
అంతేకాకుండా ఈ గ్రంథంలోనే వసంత సేన చారుదత్త అనే వారి మధ్య జరిగిన, బ్రాహ్మణుడు డాన్సర్కి మధ్య జరిగిన, వసంత సేన అనేటటువంటి డాన్సర్, చారుదత్త అనే బ్రాహ్మణుడు, వీళ్ళిద్దరికి మధ్య జరిగిన ప్రేమ వృత్తాంతం గురించి కూడా మృచ్ఛకటికం అనే గ్రంథంలో కలదు. ఇవి సంస్కృతంలో రచించబడిన గ్రంథాలండి, ప్రసిద్ధమైన గ్రంథాలు. ఇంకొక ప్రసిద్ధమైనటువంటి కవి ఉన్నారు. ఆ కవి గారి పేరే మనందరికీ సుపరిచితుడు. ఆయన ఎవరు అంటే కాళిదాస్ అనే పేరుతో ఫేమస్. ఏ పేరుతో ప్రసిద్ధులు అండి? కాళిదాస్ అనే పేరుతో ప్రసిద్ధులు. ఆ కాళిదాస్ పేరుతో ప్రసిద్ధులైనటువంటి ఆ కవి గురించి ఇప్పుడు మాట్లాడదాం. సార్, కాళిదాస్ గారు, ఈ కాళిదాస్ గారికి ఒక బిరుదు ఉంది సార్. కాళిదాస్ గారికి ఉన్నటువంటి బిరుదు ఏంటి? ఈయన్ని ఏమంటారు అంటే కాళిదాస్ గారిని ఇండియన్ షేక్స్పియర్ అంటారు. ఏ స్పియర్? ఇండియన్ షేక్స్పియర్ అంటారు. ఇండియన్ షేక్స్పియర్ అనే పేరుతో ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తి కాళిదాస్ గారండి. ఈ కాళిదాస్ గారు సంస్కృతంలో కొన్ని నాటకాలు రచించారు, కొన్ని కావ్యాలు రచించారు. వాటి గురించి డిస్కస్ చేద్దాం. కాళిదాస్ గారు రచించినటువంటి నాటకాలు ఏంటి? కాళిదాస్ గారు రచించిన నాటకాలు చాలా ప్రసిద్ధమైనవి. అవి ఏంటంటే అందులో అత్యంత ముఖ్యమైనది మాలవికాగ్ఞ మిత్రమం. మాలవికాగ్ఞ మిత్రమం. మాలవిక మరియు అగ్నిమిత్రుడు అనేటటువంటి వారి మధ్య జరిగిన ప్రేమ వృత్తాంతమే మాలవికాగ్ఞ మిత్రమం. నెక్స్ట్ వన్, విక్రమోర్వశీయము అనే నాటకం. విక్రమోర్వశీయము అనే నాటకం. ఈ గ్రంథంలో ఊర్వశి మరియు పరూరువుడు అనే వారి మధ్య జరిగిన, ఆ జంట మధ్య జరిగిన ప్రేమ వృత్తాంతము విక్రమోర్వశీయము. ఇక మూడవ నాటకం చాలా ప్రసిద్ధమైనది, అది అభిజ్ఞాన శాకుంతలం. అభిజ్ఞాన శాకుంతలం అండి. మరి ఈ అభిజ్ఞాన శాకుంతలం సంస్కృతంలో ఉంది. ఈ గ్రంథంలో ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజు దుష్యాంతుడు, ఆ దుష్యాంతుడికి మరియు అత్యంత ప్రసిద్ధుడు అయినటువంటి శకుంతలకి మధ్య జరిగిన ప్రేమ వృత్తాంతమే అభిజ్ఞాన శాకుంతలం అండి. ఈ గ్రంథం సంస్కృతంలో ఉంది. ఈ సంస్కృతంలో ఉన్న ఈ గ్రంథాన్ని 1809వ సంవత్సరంలో 1809వ సంవత్సరంలో విలియం జోన్స్ ఆంగ్లంలో అనువదించారండి. ఎవరు? విలియం జోన్స్ ఆంగ్లంలో అనువదించారు. ఏ గ్రంథాన్ని అండి? అభిజ్ఞాన శాకుంతలం అనే గ్రంథాన్ని. ఇది అండి ప్రసిద్ధమైనటువంటి విశేషాలు. నాటకాలు ఎవరికి సంబంధించిన నాటకాలు? మన కాళిదాస్ గారు రచించిన నాటకాలు. మరి ఈ నాటకాల తర్వాత ఇంకో హైలైట్ వన్ అండి, ఆయన రచించినటువంటి కావ్యాలు అండి. ఈ కావ్యాలు కూడా చాలా ప్రసిద్ధమైనటువంటి కావ్యాలండి. సంస్కృతంలో ఈ కావ్యాలకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ఆ కావ్యాలు ఏంటి? ద ఫస్ట్ వన్, ఆయన రచించినటువంటి కావ్యము ఋతు సంహారము. ఋతు సంహారం అనే కావ్యం. ఈ కావ్యం కూడా చాలా ప్రసిద్ధమైనది. ఈ ఋతు సంహారం అనేటటువంటి కావ్యంలో దేని గురించి ప్రస్తావించడం జరిగింది అంటే ఋతువుల గురించి. ఋతువులు మీన్స్ సీజన్స్. ఆ సీజన్స్ ఏంటి? గ్రీష్మ ఋతువు, హేమంత ఋతువు, వసంత ఋతువు. అటువంటి ఋతువుల గురించి ఆయన రచించిన గ్రంథమే ఋతు సంహారము. నెక్స్ట్ వన్, కుమార సంభవం. ఈ కుమార సంభవం అనేటటువంటి కావ్యంలో మయూర వాహనుడైనటువంటి కుమారస్వామి యొక్క ప్రస్తావన ఉంది అండి. ఇందులో కుమార సంభవంలో గుర్తుపెట్టుకోండి. మరియు ఇంకొక గ్రంథము, ఆ గ్రంథము కావ్యము లేదా ఆ గ్రంథం పేరు మేఘ సందేశం. ఈ మేఘ సందేశం అనే గ్రంథంలో ప్రియుడు తన విరహ ఆవేదనను తన ప్రేయసికి ఎలా పంపించాడంట? మేఘాల ద్వారా పంపించారు. ఆ సన్నివేశాన్ని ఆయన అద్భుతంగా గ్రంథ రూపంలో చేయడం జరిగింది. మరి లాస్ట్ వన్, ఇంకొక కావ్యం కూడా ఉంది అండి. ఆ కావ్యము రఘువంశం అనే పేరుతో ప్రసిద్ధిగాంచింది. రఘువంశంలో అవతార పురుషుడైనటువంటి శ్రీరాముడి యొక్క ప్రస్తావన కలదు అండి. ఇవి కాళిదాస్ గారు రచించినటువంటి నాటకాలు మరియు కావ్యాలు అండి. ఇది మనకు సంస్కృతంలో రాయబడినటువంటి గ్రంథాలు. ఇవి సంస్కృతంలో వచ్చేసిన మతేతర గ్రంథాలు. మరి సంస్కృత భాష తర్వాత మనం ఇంకా ఒక భాష గురించి డిస్కస్ చేయాలి. ఆ భాష పేరు ఏంటంటే కన్నడ భాష.
కన్నడ భాష. ఈ కన్నడ భాషలో కూడా కొన్ని గ్రంథాలు కనిపిస్తాయి. మరి కన్నడ భాషలో మనం మాట్లాడుకుంటాం. ఆ కన్నడ భాషలో ఒక ప్రసిద్ధమైనటువంటి రాజు యొక్క గ్రంథం ఉంటుంది అండి. మరి కన్నడ భాషలో ఉన్నటువంటి ఆ గ్రంథాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కన్నడ భాషలో మనం మాట్లాడుకోవాల్సిన గ్రంథము ఒక అద్భుతమైన గ్రంథం ఉంటుంది అండి. ఆ గ్రంథం పేరు, ఆ గ్రంథాన్ని రచించినటువంటి రాజు అమోఘవర్షుడు. ఆ గ్రంథాన్ని రచించిన రాజు ఎవడు? అమోఘవర్షుడు. మరి ఆ అమోఘవర్షుడు అనే రాజు ఒక గ్రంథాన్ని రచించారు. ఆ గ్రంథం పేరు కవిరాజ మార్గం అనే గ్రంథం. కవిరాజ మార్గం అనే గ్రంథాన్ని కన్నడ భాషలో రచించినటువంటి ఆ రాజు ఎవరు అంటే అమోఘవర్షుడు. అమోఘవర్షుడు ఏ రాజ్యానికి రాజు అంటే రాష్ట్రకూట రాజులలో గొప్పవాడు అయినటువంటి అమోఘవర్షుడు రచించిన గ్రంథమే కవిరాజ మార్గం అనే గ్రంథము. ఇక కన్నడంలో కూడా కవిత్రయం ఉంటుంది అండి. ఎలాగైతే మనకు తెలుగులో కవిత్రయం నన్నయ్య, తిక్కన, ఎర్రన అనే పేర్లు ఎలాగైతే ఉన్నాయో అలాగే ఇక్కడ మనకు కూడా కొన్ని కన్నడంలో కవిత్రయంగా పేరుగాంచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే ఒకరు పంప, రెండో వ్యక్తి రన్న, మూడో వ్యక్తి పొన్న. పంప, రన్న, పొన్న అనేటటువంటి ముగ్గురు కవులండి. వీరు కన్నడ కవిత్రయముగా ప్రసిద్ధిగాంచారు. సార్ పంప గారు ఎవరు? పంప గారు కన్నడ ఆది కవిగా ప్రసిద్ధిగాంచారు. పంప గారు రచించినటువంటి ప్రసిద్ధమైన గ్రంథము విక్రమార్జున విజయం అండి. విక్రమార్జున విజయం అనే గ్రంథాన్ని రాశారు. ఎవరండి? పంప గారు. ఇక రన్న, పొన్నకు సంబంధించినటువంటి రచనలు అంత ప్రసిద్ధిగా లేవు. ఆ రచనలు కూడా మనకు లభించలేదండి. ఇక చరిత్రకారులు ప్రస్తావన ఉంటుంది. రన్న గదాయుద్ధం అనే గ్రంథాన్ని రచించారు. పొన్న శాంతి పురాణం అనే గ్రంథాన్ని రచించారు. అవి మనకు అవసరం లేనివి. ఇలా మొత్తం కన్నడంలో ప్రసిద్ధిగాంచినటువంటి రచనలు అమోఘవర్షుడి యొక్క రచన మరియు పంప, కన్నడ ఆది కవి అయినటువంటి పంప యొక్క రచన. విక్రమార్జున విజయం, అమోఘవర్షుడి రచన కవిరాజ మార్గము, ఇవి రెండు ప్రసిద్ధమైనవి. ఇక తమిళ ఇతిహాసాలుగా ప్రసిద్ధిగాంచాయి. తమిళ భాషలో ఉన్నటువంటి ప్రసిద్ధమైన ఇతిహాసాలు. ఆ తమిళ భాషలోని ఇతిహాసాల్లో ఒకటి నాన్న అత్యంత ప్రసిద్ధమైనది. ఆ గ్రంథం పేరు శిలప్పాధికారం అనే గ్రంథము. ఏ గ్రంథం అండి? శిలప్పాధికారం అనే గ్రంథం. ఈ శిలప్పాధికారం అనే గ్రంథాన్ని మనము ఎవరు రచించారని చెప్పుకుంటామంటే, శిలప్పాధికారం అనే గ్రంథాన్ని రచించింది ఇలాంగో ఆడింగల్. ఇలాంగో ఆడింగల్ అనే వ్యక్తి ఈ గ్రంథాన్ని, ఏ గ్రంథాన్ని? శిలప్పాధికారం అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. ఇక ఇంకొక గ్రంథం ఉంది. ఆ ఇంకొక గ్రంథం పేరు మణిమేఖలై. మణిమేఖలై అనే గ్రంథము. ఈ మణిమేఖలై అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే సిత్తాలై సత్తార్. ఎవరు రచించారు? సిత్తాలై సత్తార్ అనేటటువంటి వ్యక్తి రచించడం జరిగింది. ఇవి తమిళంలో మనకు ప్రసిద్ధమైనటువంటి గ్రంథాలు. తమిళ ఇతిహాసంలో ఇంకా కొన్ని రచనలు ఉంటాయి. అవి మనకు సంగమ యుగం దగ్గర ఎక్కువగా ప్రస్థానకు వస్తాయి. ఇవి మనకు ముఖ్యమైనటువంటి మతేతర గ్రంథాలు అండి. ఇవి 4 భాషల్లోని గ్రంథాలు. ఫస్ట్ వన్ ప్రాకృత భాష, నెక్స్ట్ సంస్కృత భాష, నెక్స్ట్ కన్నడ భాష, నెక్స్ట్ తమిళ భాష. ఇలా మొత్తం ఏ ఆధారాలను కంప్లీట్ చేసుకున్నాం మనము? ఎస్, మతేతర ఆధారాలను కంప్లీట్ చేసుకున్నాం. అలా మతపరమైన ఆధారాలు, మతేతర ఆధారాలు కంప్లీట్ చేసుకున్నాం. అలా కంప్లీట్ చేసుకోవడం చేత మనము దేశీయ ఆధారాలను కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాము ఏ ఆధారాల గురించి మనం మాట్లాడబోతున్నాం. ఆ ఆధారాలని మనం ఏమంటాము అంటే విదేశీ ఆధారాలు అంటాము. ఏ ఆధారాలు? విదేశీ ఆధారాలు అంటారు. భారతదేశానికి చెందని వారు వేరే దేశం నుండి భారతదేశానికి వచ్చినప్పుడు రాయబారులుగా వచ్చి భారతదేశాన్ని మొత్తాన్ని సందర్శించి వారు చూసిన, విన్న అనేక విషయాలను కొన్ని గ్రంథాల రూపంలో రాశారు. అవి మనకు విదేశీ రచనలుగా ఉపయోగపడతాయి. అలా భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి విదేశీ రాయబారి ఎవరు? భారతదేశాన్ని సందర్శించిన మొట్టమొదటి విదేశీ రాయబారి ఆయన ఎవరో కాదు నాన్న, గ్రీక్ దేశానికి చెందిన మెగస్తనీస్ అండి. ఎవరండి? మెగస్తనీస్.
చాలా సుప్రసిద్ధుడు అండి. భారతదేశానికి వచ్చిన రాయబారులలో మొదటి వ్యక్తి మెగస్తనీస్. ఈయన ఏ దేశం నుంచి ఇండియాకి రావడం జరిగింది? ఈయన గారు గ్రీక్ దేశం నుంచి రావడం జరిగిందండి. ఏ దేశం నుంచి వచ్చారు? గ్రీక్ దేశం నుంచి వచ్చారు. ఎవరండి? మెగస్తనీస్ అనేటటువంటి రాయబారి గారు. మరి మెగస్తనీస్ గ్రీకు దేశం నుంచి ఎవరి కోరిక పైన ఇండియాకి రావడం జరిగింది? గ్రీకు రాజు అయినటువంటి సెల్యూకస్ నికేటర్ అనే రాజు యొక్క కోరిక పైన, సెల్యూకస్ నికేటర్ అనే రాజు యొక్క కోరిక పైన ఆయన గ్రీకు దేశం నుంచి మెగస్తనీస్ ఇండియాకి రావడం జరిగింది. మరి మెగస్తనీస్ ఇండియాలోని ఏ రాజు ఆస్థానాన్ని సందర్శించారు? మెగస్తనీస్ సెల్యూకస్ నికేటర్ రాయబారిగా గ్రీకు దేశం నుంచి ఎక్కడికి వచ్చారు అంటే ఆయన భారతదేశంలోని మౌర్య సామ్రాజ్య స్థాపకుడు అయినటువంటి చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానాన్ని సందర్శించారు. చంద్రగుప్త మౌర్యుడు అనే రాజు యొక్క ఆస్థానాన్ని సందర్శించడం జరిగింది. అలా చంద్రగుప్త మౌర్యుడి కాలంలో ఆయన మౌర్య సామ్రాజ్యాన్ని పర్యటించి మౌర్య సామ్రాజ్యంలో కొంతకాలం జీవించి మౌర్య సామ్రాజ్య కాలానికి సంబంధించిన అనేక విషయాలను ఒక గ్రంథ రూపంలో రాయడం జరిగింది. ఆ గ్రంథం పేరే ఇండికా అనే గ్రంథము. ఏ గ్రంథము అండి? ఇండికా అనే గ్రంథము. సార్, ఈ ఇండికా అనే గ్రంథము ఏ భాషలో రాయబడింది? ఈ ఇండికా అనే గ్రంథము గ్రీకు భాషలో రాయబడింది. మరి ఈ గ్రీకు భాషలో రాసినటువంటి ఇండికా అనే గ్రంథంలో ఏ విషయాలు ప్రస్తావించబడ్డాయి? ఈ ఇండికా గ్రంథం దేని గురించి చెప్తుంది అంటే ఈ ఇండికా గ్రంథంలో మౌర్య సామ్రాజ్యము లేదా మగధ రాజ్యము లేదా పాటలీపుత్ర నగర రాజ్యం గురించి గౌరవంగా ప్రస్తావించబడ్డాయి. ఈ గ్రంథంలో పాటలీపుత్ర నగర వైభవం ప్రస్తావించబడింది. మౌర్య సామ్రాజ్యం యొక్క అత్యున్నత విధానాలు ప్రస్తావించబడ్డాయి. ఏ గ్రంథంలో? ఇండికా అనే గ్రంథంలో. మరి ఈ ఇండికా అనే గ్రంథం గ్రీకు భాషలో ఉంటే గ్రీకు భాషలో ఉన్నటువంటి ఇండికా గ్రంథాన్ని ఇంగ్లీష్లోకి అనువదించింది ఎవరు? ఇండికా గ్రంథాన్ని ఆంగ్లంలో అనువదించిన వ్యక్తి ఎంసి క్యాండ్రెల్. ఎంసి క్యాండ్రెల్ అనే వ్యక్తి ఇండికా గ్రంథాన్ని ఏ భాషలో అనువదించారు అండి? ఆంగ్లంలోకి అనువదించడం జరిగింది. మరి ఈ ఇండికా గ్రంథం ఆధారంగా భారతదేశంలో ఆయన పర్యటించినప్పుడు మౌర్య సామ్రాజ్యంలో ఏ విషయాలు ప్రస్తావించబడ్డాయి? మరి ఈ ఇండికా గ్రంథాన్ని అనుసరించి మౌర్య సామ్రాజ్యంలో ఏం లేవంట? మౌర్య సామ్రాజ్యంలో కరువు కాటకాలు లేవు అంట. కరువు కాటకాలు లేవు. మరి ఇంకా ఏం లేవంట? బాల్య వివాహాలు లేవు. బాల్య వివాహాలు లేవు అంట. మరి ఇంకా ఏం లేవంట? దొంగతనాలు లేవు అంట. ఒక లైన్ ఉంటుందండి, మౌర్య సామ్రాజ్యంలో ప్రజలు తమ ఇంటికి తాళాలు వేసేవారు కాదు అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? దొంగతనాలు లేవు అని తెలుస్తుంది. అంతేకాదు ఇంకా వడ్డీ వ్యాపారం కూడా లేదంట. కానీ ఒకటి మాత్రం ఉండేదంట. ఏముండేదంట? సతీ ఆచారం మాత్రం అమలులో ఉండేదట. సతీ ఆచారం అమలులో ఉండేదట. ఏ ఆచారం అండి? సతీ ఆచారం అమల్లో ఉండేది. సతీ ఆచారము అన్నా సతీ సహగమనము అన్నా ఒక్కటే అండి. సతీ ఆచారము లేదా సతీ సహగమనము అంటే ఏంటంటే భర్త చనిపోయినటువంటి స్త్రీ భర్త మరణం తర్వాత భర్త చితిలో దూకి చనిపోవడమే సతీ ఆచారం లేదా సతీ సహగమనం. ఈ ఆచారం అమల్లో మాత్రం ఉండేదంట అండి. ఇలా మౌర్య సామ్రాజ్యానికి చెందినటువంటి అనేక విషయాలు ఏ గ్రంథంలో ప్రస్తావించబడ్డాయి? ఇండికా గ్రంథంలో ప్రస్తావించబడ్డాయి. ఈ గ్రంథం ప్రకారమే పాటలీపుత్రం యొక్క నగర వైభవం గురించి కూడా ప్రస్తావన కలదు. మరి పాటలీపుత్రం నగరం యొక్క నగరాన్ని నిర్మించిన వారు ఎవరు? పాటలీపుత్ర నగర నిర్మాణానికి పునాదులు వేసింది ఎవరంట అంటే అజాత శత్రువు వేశాడు అట. ఎవరు? అజాత శత్రువు వేశాడు లేదా ప్రారంభించాడు. మరి పాటలీపుత్ర నగరాన్ని నిర్మించిన వ్యక్తి ఎవరు? పాటలీపుత్ర నగరాన్ని నిర్మించిన వ్యక్తి అజాత శత్రువు యొక్క కుమారుడు ఉదయనుడు అంట. నగర నిర్మాణానికి శంకుస్థాపన చేసింది అజాత శత్రువు. మొత్తం నగర నిర్మాణాన్ని పూర్తి చేసింది అతడి కొడుకు ఉదయనుడు. మరి పాటలీపుత్రం యొక్క పాత పేరు ఏంటంటే పాటలీపుత్రం యొక్క పాత పేరు కుసుమాపురం.
కుసుమాపురం ఉండి. పాటలీపుత్రం యొక్క కొత్త పేరు, ప్రజెంట్ ఆ నగరాన్ని పాట్నా అనే పేరుతో పిలుస్తున్నాం. ఏట్నా? పాట్నా అనే పేరుతో పిలుస్తున్నాం. ఇది పాటలీపుత్రం యొక్క ఇంపార్టెన్స్. మరి ఇది పక్కన పెడితే ఇంకో విషయం అండి, చాలా 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 ఇంపార్టెంట్ అండి. మరి పాటలీపుత్రం అనేది దాని యొక్క నగరం యొక్క పొడవు వెడల్పులు ఎంత అనే విషయాలు కూడా ప్రస్తావించబడ్డాయి. పాటలీపుత్రం యొక్క పొడవు 13 నుంచి 15 కిలోమీటర్లు అంట. 13 నుంచి 15 కిలోమీటర్ల వరకు పొడవు ఉందంట. మరి ఈ నగరం యొక్క వెడల్పు ఎంత అంట? ఈ నగరం యొక్క వెడల్పు 2.50 కిలోమీటర్స్ అంట. 2.5 కిలోమీటర్ల వెడల్పులో 13 నుంచి 15 కిలోమీటర్ల పొడవుతో ఈ నగరం నిర్మించబడింది అంట. మరి ఇక్కడే ఈ నగరంలో ప్రవేశించడానికి మనకు ఏం కావాలి? ద్వారాలు కావాలి. మరి ఈ నగరంలో అన్ని వైపుల నుంచి ప్రవేశించడానికి 364 ఈ నగరంలో ప్రవేశించడానికి ఉండేటటువంటి ద్వారాల సంఖ్య ఎంత అంట? 571 అండి. ఈ నగరంలో ఉన్నటువంటి ద్వారాలు ఎన్ని అంట? 64 అండి. ద్వారాలు, ప్రవేశ ద్వారాలు ఎన్ని? 64 ఉన్నాయి. ఈ నగరంలో ఉండేటటువంటి కోటలు, ఈ నగరంలో ఉన్నటువంటి కోటలు ఎన్ని ఉన్నాయి అంటే 570 కోటలు ఉన్నాయండి. కొన్ని రచనల ప్రకారం 571 కోటలు కూడా ఉంటాయి. ఇవి పాటలీపుత్రం యొక్క నగర వైభవం అండి. ఇవన్నీ కూడా ఏ గ్రంథాన్ని అనుసరించి? ఇండికా అనే గ్రంథాన్ని అనుసరించి అండి. ఈ ఇండికా అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? మన ప్రసిద్ధమైనటువంటి రాయబారి, అతడి పేరు మెగస్తనీస్ అండి. మెగస్తనీస్ ఎవరి రాయబారిగా ఇండియాకు వచ్చాడు? సెల్యూకస్ నికేటర్ రాయబారిగా వచ్చాడు. మరి అతడు ఎవరి ఆస్థానాన్ని సందర్శించాడు? మౌర్య సామ్రాజ్య చక్రవర్తి అయినటువంటి చంద్రగుప్త మౌర్యుడి యొక్క ఆస్థానాన్ని సందర్శించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఎవరికి సంబంధించింది? మన మెగస్తనీస్కి సంబంధించిన విశేషం. ఇక నెక్స్ట్ వన్, మనము గ్రీకు దేశం నుంచి వచ్చినటువంటి రాయబారి గురించి మనం మాట్లాడాం. మరి అలాగే భారతదేశానికి వచ్చినటువంటి ఇంకా కొంతమంది రాయబారులు ఉన్నారు, విదేశీ రాయబారులు, వారి గురించి మాట్లాడదాం. అలా గ్రీకు దేశం నుంచి వచ్చిన వారు ఎవరు అంటే మెగస్తనీస్ అయితే, అలా చైనా నుంచి వచ్చిన వారు ఎవరు? చైనా నుంచి వచ్చిన వారు. మరి చైనా నుండి భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చినటువంటి మొదటి చైనా రాయబారి ఎవరు అండి అంటే అతని పేరు ఫాహియాన్. సార్, ఫాహియాన్ గారు ఏ ప్రాంతంలో జన్మించారు? ఫాహియాన్ గారు జన్మించిన ప్రాంతము చైనాలోని షాంఘై అనే పట్టణంలో జన్మించారు. ఏ పట్టణంలో జన్మించారు? చైనాలోని షాంఘై అనే పట్టణంలో జన్మించారు. ఎవరండి? ఫాహియాన్ గారు. మరి ఫాహియాన్ అంటే అర్థం ఏంటి? ఫాహియాన్ అంటే అర్థము బౌద్ధ ధర్మ అని అర్థము. ఏ ధర్మ? బౌద్ధ ధర్మ అని అర్థము. ఈ బౌద్ధ ధర్మ అనే పదం ఏ దానికి అర్థము అంటే ఫాహియాన్ అనే పదానికి అర్థం. మరి ఫాహియాన్ గారు భారతదేశానికి రాయబారిగా వచ్చారు. భారతదేశానికి ఒక బౌద్ధ మత యాత్రికుడుగా వచ్చి అలా సందర్శించి ఫాహియాన్ గారు ఒక లాంగ్వేజ్ కూడా నేర్చుకున్నారు ఇండియాలో ఉండి. ఆయన నేర్చుకున్నటువంటి భాష సంస్కృతం అండి. మరి ఫాహియాన్ గారు భారతదేశాన్ని పరిపాలించే ఏ రాజు యొక్క ఆస్థానంలో జీవించడం జరిగింది? ఫాహియాన్ గారు భారతదేశంలోని పరిపాలించే గుప్త సామ్రాజ్యానికి చెందిన 2వ చంద్రగుప్తుడి ఆస్థానానికి విచ్చేయడం జరిగింది. 2వ చంద్రగుప్తుడి యొక్క ఆస్థానానికి విచ్చేయడం జరిగింది. ఎవరండి? ఫాహియాన్ గారండి. మరి ఈ ఫాహియాన్ భారతదేశంలో ఉండి ఒక గ్రంథాన్ని రచించాడు భారతదేశ విషయాలను తెలియజేయడానికి. ఆయన రచించినటువంటి ఆ గ్రంథం పేరు ఫూడాష్ కువోడాష్ కి అనే పేరుతో ప్రసిద్ధిగాంచింది. ఫూడాష్ కువోడాష్ కి, ఫు కువో కి అనే పేరుతో ప్రసిద్ధిగాంచింది. ఈ గ్రంథాన్ని మనం ప్రజెంట్ ఫాడాష్ కోడాష్ క్షి అనే పేరుతో పిలుస్తున్నాం. ఫకోక్షి అనే పేరుతో. ఇది ఏ భాషలో రాయబడింది అంటే
చైనా భాషలో రాయబడింది. మరి ఈయన రాసినటువంటి ఈ గ్రంథాన్ని ఇంగ్లీష్లోకి అనువదించారు. మరి ఇంగ్లీష్లో ఈ గ్రంథాన్ని ఏ పేరుతో పిలుస్తున్నాము అంటే ద రికార్డ్ ఆఫ్ బుద్ధిస్ట్ కింగ్డమ్ అనే పేరుతో పిలుస్తున్నాం. ది రికార్డ్ ఆఫ్ బుద్ధిస్ట్ కింగ్డమ్ అనే పేరుతో పిలుస్తున్నాం. బుద్ధిస్ట్ కింగ్డమ్ అనే పేరుతో పిలుస్తున్నామండి. ఏ గ్రంథాన్ని? ఫకోక్షి అనే గ్రంథాన్ని. అది రాసింది ఎవరండి? ఫాహియాన్ గారు. ఫాహియాన్ గారు ఇండియాలో కొన్ని సంవత్సరాలు గడిపిన తర్వాత ఆయన భూమార్గం ద్వారా చైనాకి చేరుకోవడం జరిగింది. అలా చైనాలో వెళ్ళిన తర్వాత చైనాలో ఒక పట్టణం ఉంటుంది అండి. చైనాలోని ఆ పట్టణం పేరు కింగ్ భౌ అనే పట్టణం. కింగ్ భౌ అనే పట్టణం. కింగ్ భౌ అనే పట్టణంలో బౌద్ధ మత సన్యాసులు జీవించడానికి ఉండేటువంటి ఒక సంఘారామం ఉండేది. ఆ సంఘారామం పేరు సిన్ను అనే సంఘారామం. ఆ సిన్ను అనే సంఘారామంలోనే ఆయన మరణించడం జరిగింది. ఏ సంఘారామంలో మరణించారు? సిన్ను అనేటటువంటి సంఘారామంలో మరణించారు. ఇది భారతదేశాన్ని సందర్శించిన మొదటి చైనా యాత్రికుడు. క్వశ్చన్స్ ఇలా అడుగుతాడు, భారతదేశాన్ని సందర్శించిన మొట్టమొదటి విదేశీ రాయబారి ఎవరు అంటే ఆన్సర్ మెగస్తనిస్ తీసుకుంటాం. భారతదేశాన్ని సందర్శించిన మొట్టమొదటి చైనా రాయబారి అన్నప్పుడు మాత్రం ఫాహియాన్ని తీసుకోవాలి. తర్వాత భారతదేశాన్ని సందర్శించిన రెండవ చైనా యాత్రికుడు అండి. ఆ రెండవ చైనా యాత్రికుడి పేరు హుయాన్ సాంగ్. ఎవరండి? హుయాన్ సాంగ్ అనేటటువంటి చైనా రాయబారి వచ్చారండి. సార్ హుయాన్ సాంగ్ భారతదేశానికి వచ్చారు. హుయాన్ సాంగ్ ని భారతదేశానికి పంపించినటువంటి ఆ చైనా రాజు ఎవరు? హుయాన్ సాంగ్ ను భారతదేశానికి పంపించినటువంటి ఆ చైనా రాయబారి ఆయన పేరు దైచుంగ్ అనే చైనా రాయబారి. దైచుంగ్ అనే చైనా రాయబారి హుయాన్ సాంగ్ ని భారతదేశానికి పంపడం జరిగింది. మరి హుయాన్ సాంగ్ దైచుంగ్ కోరిక పైన ఇండియాకి వచ్చారు. మరి దైచుంగ్ అనే కోరిక పైన ఇండియాకి వచ్చి భారతదేశంలోని కొంతమంది రాజుల ఆస్థానాన్ని సందర్శించారు. మరి హుయాన్ సాంగ్ గారు భారతదేశంలోని ఏ రాజుల ఆస్థానాన్ని సందర్శించారు అంటే ఈ క్రింది రాజుల ఆస్థానాన్ని సందర్శించారు. ఏ రాజులు? అతను హర్షవర్ధనుడు అనేటటువంటి పుష్యభూతి వంశానికి చెందిన రాజు హర్షవర్ధనుడి ఆస్థానాన్ని సందర్శించారు. అలాగే తూర్పు చాళుక్య రాజు రెండవ పులకేశి యొక్క ఆస్థానాన్ని సందర్శించడం జరిగింది. అలాగే పల్లవ రాజు నరసింహవర్మ ఈ రాజు యొక్క ఆస్థానాన్ని కూడా ఆయన సందర్శించడం జరిగిందండి. ఎవరండి? హుయాన్ సాంగ్ గారు. హుయాన్ సాంగ్ గారు ఒక బిరుదుతో ప్రసిద్ధిగాంచారు. ఆ బిరుదు ఏంటంటే హుయాన్ సాంగ్ గారి యొక్క బిరుదు అత్యంత ప్రసిద్ధమైనటువంటి బిరుదు. హుయాన్ సాంగ్ గారి యొక్క బిరుదు ఏంటంటే ఆయన్ను యాత్రికుల రారాజు అంటారు. యాత్రికుల రారాజు అంటారు. యాత్రికుల రారాజు అంటారు. యాత్రికుల రారాజు అనే పేరు గాంచింది ఎవరు అంటే అండి హుయాన్ సాంగ్ గారు. ఆయన ఇంగ్లీష్లో ఏమంటారు? ప్రిన్స్ ఆఫ్ పిలిగ్రిమ్స్ లేదా కింగ్ ఆఫ్ పిలిగ్రిమ్స్ అనే పేరుతో ప్రసిద్ధిగాంచారు. ఎవరు? హుయాన్ సాంగ్ గారు. మరి హుయాన్ సాంగ్ గారు ఇండియాలోని అనేక విషయాలను తెలియజేస్తూ ఆయన ఒక గ్రంథాన్ని రాశారు. ఆ గ్రంథము పేరు సియుకి అనే గ్రంథము. సియుకి అనే గ్రంథాన్ని రాశారు. మరి సియుకి అనే గ్రంథము ఏ భాషలో రాయబడిన గ్రంథము అంటే ఇది చైనా భాషలో రాయబడిన గ్రంథము. మరి చైనా భాషలో రాయబడిన సియుకి గ్రంథాన్ని ఇంగ్లీష్లోకి అనువదించింది ఎవరు? సియుకి అనే గ్రంథాన్ని ఆంగ్లంలో అనువదించింది ఎవరు అంటే వాల్టర్. వాల్టర్ అనే పండితుడు ఈ సియుకి అనే గ్రంథాన్ని ఇంగ్లీష్లో అనువదించారు. మరి సియుకి గ్రంథానికి ఇంగ్లీష్లో ఉన్నటువంటి పేరు ద రికార్డ్ ఆఫ్ వెస్టర్న్ వరల్డ్. దాన్ని ఏమంటాము? ద రికార్డ్ ఆఫ్ వెస్టర్న్ వరల్డ్ అని అంటారు. దీన్ని మనము తెలుగులో అయితే పశ్చిమ ప్రాంత ప్రతులుగా చెప్పుకుంటాం. పశ్చిమ ప్రాంత ప్రతులు అని చెప్పుకుంటాం. ఇలా ఇంగ్లీష్లోకి అనువదించడం జరిగింది. ఏ గ్రంథాన్ని? సియుకి అనే గ్రంథాన్ని. ఆ గ్రంథాన్ని రాసింది మాత్రం హుయాన్ సాంగ్. ఇక భారతదేశాన్ని సందర్శించిన మూడవ చైనా యాత్రికుడు ఆయన పేరండి ఇత్సింగ్ అండి.
ఎవరండి? ఇత్సింగ్. సార్ ఇత్సింగ్ గారు భారతదేశాన్ని సందర్శించారు అని ఆధారాలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఇత్సింగ్ గారు రచించిన రచన మనకు పూర్తిగా లభ్యము కాలేదు. బట్ భారతదేశాన్ని సందర్శించిన 3వ చైనా యాత్రికుడు అంటే ఎవరండి అంటే ఇత్సింగ్ అండి. ఎవరండి? ఇత్సింగ్ అండి. ఇవి విదేశీ ఆధారాలు అండి. ఏ ఆధారాలు? విదేశీ ఆధారాలు. విదేశీ ఆధారాలు.